హలో ఎవరీవన్, వెల్కమ్ టు వెస్ట్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. ఇప్పుడే రాజాసాబ్ ట్రైలర్ అయితే చూడడం జరిగింది అండ్ ఇట్ వాస్ మీట్ ఇన్ మై ఒపీనియన్. అంటే టీజర్ కంటే కూడా కొన్ని బెటర్ షాట్స్ చాలానే పడ్డాయి. సినిమా మీద కొంచెం గొప్ప ఇంట్రెస్ట్ కొంచెం పెంచిందనే చెప్పాలి. కానీ ఇప్పటికీ కంప్లీట్ గా విఎఫ్ఎక్స్ టర్న్ అంటే మార్చేసారా, బెటర్ లుకింగ్ గా మారిందా అంటే ఐ డోంట్ థింక్ సో. దెర్ ఆర్ సమ్ ఉంది, ఇంకా అది కొంచెం హాఫ్ బేక్డ్ గానే ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే మీకు చూస్తే కనబడిపోతుంది కొన్ని కొన్ని జంప్ స్కేర్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మీకు ఆ బావిలో వచ్చే జంప్ స్కేర్ కావచ్చు, లేదా ప్రభాస్ గారి నుంచి ఇలా కట్ చేసి వెంటనే ఇంకో జంప్ స్కేర్ వస్తుంది అది కావచ్చు, అవి రెండు పెద్దగా ఏం వర్క్ అవ్వలేదు. ట్రైలర్ ఏదైతే క్లైమాక్స్ షాట్ ఉందో అది కొంచెం ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేసింది. ఓకే, దే ఆర్ గోయింగ్ సంథింగ్ బిగ్ అని. మనకి లుక్ కూడా రివీల్ చేశారు ప్రభాస్ గారిది, అంటే ఓల్డ్ లుక్. అండ్ స్టిల్ వీఆర్ అట్ బే, వీ డోంట్ నో పెద్ద ప్రభాస్ ఉంటారా, లేకపోతే దెయ్యం ప్రభాస్ దూరిని ట్రాక్ చేస్తారా, లేదా ఇదంతా రాజు గారి కదా రూట్ తీసుకుంటారా, నిజంగానే దెయ్యం ఉన్నట్టు చూపిస్తారా లేదా ఏంటనేది చూడాలి. ఐ డోంట్ థింక్ దే గో ఇన్ అన్ అదర్ రోడ్. దే డెఫినెట్లీ హారర్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ అంటే మనకి కూడా జాన్ 19 తెలుస్తుంది అంతా ఏం జరుగుతుంది ఏంటని. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, కొన్ని కొన్ని దగ్గర ప్రభాస్ గారి లుక్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, అంటే చాలా బాగా కనబడుతున్నారు. అండ్ ఈ సినిమా కూడా ఒక రకంగా మెయిన్ యూఎస్పీ స్టోరీ కంటే కూడా how he's going to look on screen and how he's going to enjoy this acting అనిపిస్తుంది. అంటే how free flowing he's going to be అనిపిస్తుంది. అంటే కొన్ని పాస్ట్ 2 to 3 to 4 మూవీస్ నుంచి చూస్తే చాలా సీరియస్ రోల్స్ పడ్డాయి అతనికి. సో కొంచెం ఆయనకి ఆ వింటేజ్ ప్రభాస్ గారి రోల్ ఏదైతే మనం కొంచెం ఫన్నీగా కామెడీ కూడా చేస్తూ ఫన్నీగా ఫ్రీ ఫ్లోయింగ్ గా అందరితో కూల్ గా ఉండే ప్రభాస్ గారి ఇందులో కనిపిస్తారేమో అనిపిస్తుంది. అండ్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ అండ్ ఇఫ్ దట్ వర్క్స్ అవుట్, ఐ డోంట్ థింక్ విఎఫ్ఎక్స్ కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనిపించట్లేదు నాకు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ దట్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయిన్ యూస్ పై నాకు అనిపిస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ మ్యాటర్స్. ఇంకా సాంగ్స్ కూడా షూట్ అవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. సో ఇంకా మనకు టైం ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ ని కొంచెం ఇంప్రూవ్ చేస్తారు అని కూడా అంటున్నారు. సో చూద్దాం ఏంటనేది. మనకైతే ఎగ్జాక్ట్లీ ఏం తెలీదు. వీఆర్ ఆల్ స్పెక్టేటర్స్ హియర్, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అంటే మీరు ఎంతో ఎక్సైటెడ్ ఉన్నారు ఈ సినిమాకి అండ్ వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ ఇట్. మీకేంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి విఎఫ్ఎక్స్ మీద కావచ్చు, లేదా మ్యూజిక్ మీద కావచ్చు. తమన్నా ఆల్రెడీ దొరికేశాడు, అంటే మంచి ఫ్లోలోనే ఉన్నాడు. బట్ స్టిల్ హోమీ మీ థీమ్ లో దొరికేశారు కదా. సో మీకేమన్నా బీజియం అయితే చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా. సో మీకే అనిపిస్తుంది బీజియం లో కావచ్చు, ఎవరు దేని మీద మీరు బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.